హాయ్ అండి, చూసారు కదా నిన్న వీడియోలో నేను బ్యాక్ పార్ట్ పెట్టాను కదా. ఈరోజు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పెడుతున్నాను. చూడండి, మనం ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాను కదా నేను, ఈ విధంగా కట్ చేసుకోవాలి కరెక్ట్గా. అలాగే మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇది రివర్స్ తీసి కుట్టుకోవాలండి. సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా కుట్టామో అలాగే కుట్టుకోవాలి. మెయిన్ క్లాత్ మీద లైనింగ్ వేసుకొని ఇలా కరెక్ట్గా పెట్టుకొని 1/2 ఇంచుతోని కుట్టుకోవాలి. ఇక్కడ ఇలా కుట్టుకోవాలంతే. ఈజీ అండి, చాలా ఈజీ. ఇలా కుట్టుకోవాలండి అంతా. ఇప్పుడు నెక్ కట్ చేసుకోవాలండి. ఈ నెక్కున్న క్లాత్ అంతా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రాస్ అంతా తీసేసి అక్కడక్కడ ఖర్చు పెట్టుకోవాలండి. అక్కడ నెక్ చుట్టూ ఈ విధంగా ఇలా ఖర్చు పెట్టుకుంటే నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. ఇప్పుడు రివర్స్ తీసుకోవాలి, తిప్పి వేయడమే అంతే. ఈ క్లాత్లోనే మేము రెడ్ కూడా తీసుకున్నామండి. రెడ్ క్లాత్ అక్కడక్కడ చెంకి వచ్చింది, చాలా బాగుంది. అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇలా కరెక్ట్గా అనుకొని మనం పెద్ద కుట్టు వేసుకోవాలండి. అంటే మనం చుట్టూ కరెక్ట్గా వచ్చేందుకు కుట్టినప్పుడు ముడత పోకుండా ఉంటుంది ఇలా వేసుకున్నప్పుడు. అలాగే డైరెక్ట్ కుట్టు వేసుకుంటే, అంటే ఇప్పుడు పెద్ద కుట్టు పెట్టకుండా డైరెక్ట్ కుట్టుకున్నాం అనుకోండి, అంత ముడతగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉండదు. ఫినిషింగ్ కూడా నీట్గా ఉండదు. ఇలా చుట్టూ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న క్లాత్ అంతా, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా తీసేసుకోవాలి. పర్ఫెక్ట్గా ముడతలు లేకుండా నీట్గా అనుకోవాలండి. మనం నెక్ చుట్టూ అణిగే కుట్టు వేయట్లేదు కాబట్టి ఇప్పుడే పర్ఫెక్ట్గా అనుకోవాలి. లేదంటే లైనింగ్ అనేది పైకి వచ్చేస్తుంది, నెక్ పైకి వచ్చేస్తుంది. మెయిన్ క్లాత్ అనేది కిందికి వెళ్ళిపోతుంది, గలీజ్గా ఉంటుంది, చూడడానికి బాగుండదు. ఇలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అంతా. మన క్లాత్ అనేది అసలు జరగదు. ఇలా కుట్టు వేసుకుంటే క్లాత్ అనేది అసలు జరగదు ఇక కుట్టేటప్పుడు కూడా. చూసారు కదా, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇది కుట్టేసాం కదా. ఇప్పుడు దీనికి సైడ్ జాయింట్లు చేయాలి. ప్రిన్స్ కట్ అండి ఇది. ఈ ప్రిన్స్ కట్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఆ షేప్ ఎలా ఉందో అలా పెట్టుకోవాలి. లైనింగ్ కూడా అంతే. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కొత్త వాళ్ళకి, కన్ఫ్యూజ్ కాకుండా పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు ఇలా అయితే. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చూసి, షేప్ అనేది ఎట్లా ఉంది చూసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఆపోజిట్లో ఉండాలి ఇట్లా. ఇప్పుడు రైట్ సైడ్ వేద్దాము. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ చూసి కరెక్ట్గా వచ్చే విధంగా పెట్టుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ జాయిన్ చేయట్లేదు. ఇక్కడ అంటే లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేయట్లేదండి, ఇట్లా డైరెక్ట్ వేస్తున్నాను. ఫస్ట్ కుట్టే వాళ్ళకి జర ఇబ్బంది ఉంటుంది కాబట్టి జాయిన్ చేసుకొని వేసుకోవడమే మంచిది. ఈ విధంగా కుట్టుకోవాలంతే. కరెక్ట్గా వస్తుందండి, అంటే ఎక్కువ తక్కువలు కాకుండా కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ చూపిస్తాను నేను.
చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఏ మాత్రం ఎక్స్ట్రా లేకుండా, కిందికి ఎగుడు దిగుడు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మీరంగా అణిగే కుట్టు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి, అది మన ఇష్టం. ఇక్కడ పైపింగ్ కూడా వేస్తారు, కానీ నేను అసలు పైపింగే వేయట్లేదు కాబట్టి బ్లౌజ్కి ఇక్కడ కూడా ఏం మాత్రం వేయలేదు. ఇలా సైడ్ జాయింట్లు ఇది కూడా చేసుకోవాలి. 2 సైడ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే తీసేసుకోవాలి, లేదంటే లేదు. కరెక్ట్గా వస్తుందండి. అసలు మనం అంతా పర్ఫెక్ట్గా కట్ చేసాం కాబట్టి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం నడుము పట్టి వేసుకున్నాము. నడుము పట్టి ఈ విధంగా కట్ చేసుకొని 2 ఇంచెస్ తీసుకోవాలని చెప్పాను కదా. 2 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ లైనింగ్కి అంచు వస్తుంది కదా, అదైతే మనం హోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు. లేదు అది లేదనుకోండి, ఇట్లా మధ్యలో తీసుకొని ఎక్కడైతే మిగులుతుందో అక్కడ క్లాత్ పొడవుగా తీసుకొని ఈ విధంగా కొంచెం అంచు ఇట్లా హోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా కుట్టుకోవాలండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కుట్టుకుంటే నడుము పట్టి అనేది క్రాస్ తీసుకోదండి, స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. నెక్కు వచ్చేసి క్రాస్ తీసుకోవాలి. ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో అది ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను. మనం నెక్కు వేసుకున్న దగ్గర ఎలా తీసుకోవాలనేది నేను చూపిస్తానండి. ఇలా కొంచెం కింద మనం సెంటర్ పాయింట్ తీసుకొని కొంచెం ఇలా డౌన్గా కట్ చేసుకోవాలండి. నడుము దగ్గర కరెక్ట్గా వస్తుంది అప్పుడు షేప్ అనేది. ఇప్పుడు ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ తీసుకొని కుట్టుకోవాలండి. ఇలా మొత్తం పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి. చూసారు కదా, ఏ మాత్రం మిస్టేక్స్ లేకుండా ఇలా కుట్టుకుంటే కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనం అణిగే కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా ఇలా వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది, క్లాత్ అనేది పైకి లేవకుండా ఉంటుంది. ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు పర్ఫెక్ట్గా కుట్టేసుకున్నాం కదా. ఇట్లా హెమ్మింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ హ్యాండ్ ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా ఒక సైడు, ఆ క్లాత్ అన్ని అట్లా కట్ చేసుకోవాలి కరెక్ట్గా, ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా. ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ తీసుకొని మెయిన్ క్లాత్ మీద పెట్టి కుట్టేసుకోవాలండి. అంటే మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే పెట్టి కుట్టేసుకున్నామో సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్స్కి ఖర్చు కోసమని 1/2 ఇంచ్ తీసుకున్నానండి. అలాగే 1/2 ఇంచుతోనే మనం కుట్టుకోవాలి, లేదంటే కొంచెం ముందుకు వచ్చిన హ్యాండ్ అనేది చిన్నగా అయిపోతుంది. ఇక్కడ నేను హ్యాండ్స్ వచ్చేసి 4 ఇంచ్ తీసుకున్నానండి, 4 ఇంచెస్. ఇలా మీదంగా కూడా అణిగే కుట్టు వేసుకోవాలండి మళ్ళీ. అలాగే రివర్స్ తీసిన తర్వాత కూడా
ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోవాలండి, లేదంటే లైనింగ్ వచ్చేసి ఇట్లా బయటికి వచ్చేస్తుంది. ఇక్కడ హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు మనం. హ్యాండ్ దగ్గర ఇక్కడ హోల్డింగ్ చేసిన దగ్గర మనం హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు మీదంగా. ఇట్లా పెద్ద కుట్టు పెట్టేసుకొని చుట్టూ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా కుట్టవచ్చు. పెద్ద రిస్క్ అనేది అసలే ఉండదు. ఫ్రిల్స్ కట్ అంటే ఇంత ఈజీ అనుకుంటారు. అంటే అందరు చూపించే మెథడు ఒకేలాగా ఉండదు కదా, ఒకరిది ఒకలాగా ఉంటుంది. నేను చాలా ఈజీగా నేర్చుకున్నాను, చాలా ఈజీగా చూపిస్తున్నాను మీకు ఇక్కడ. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా హాఫ్ ఇంచ్ తీసుకొని కుట్టుకోవాలి. ఇట్లా మనం చూపించే బ్లౌజ్ కటింగ్లోనైనా ఎక్కువ స్ట్రెస్తోనే ఉండదంటే, అంటే ఇక్కడ ఎంత అక్కడ ఎంత అని మెజర్మెంట్తో చాలా రిస్క్తోనే చూపించట్లేదు. ఎందుకంటే ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే ఇన్ని మెజర్మెంట్స్ ఉంటాయా, ఇంత ఇబ్బంది ఉంటుందా బ్లౌజ్ అంటే అని వాళ్ళు ముందే బ్లౌజ్ కుట్టడానికి భయపడతారు. అలాగని సింపుల్గా చూపిస్తున్నాను నేను. ఈ విధంగా కట్ చేసుకొని ఎక్స్ట్రా సెంటర్ తీసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు 2 హ్యాండ్స్ పర్ఫెక్ట్గా కుట్టేసుకున్నాం మనం. ఇప్పుడు 2 హ్యాండ్స్ ఒకే దగ్గర పెట్టుకొని 2 సమానం ఉన్నాయా లేదా, ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా చూసుకొని ఎక్స్ట్రా ఉన్నది కరెక్ట్గా కట్ చేసుకోవడమే. ఇప్పుడు 2 పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇక్కడ నేను ఏం కట్ చేయట్లేదండి. ఈ విధంగా మనం కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు మనం జాయిన్ చేసుకోవాలి కదండి. ఫస్ట్ ఇలా తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు కాజా పట్టీ వస్తుంది, రైట్ సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టీ వస్తుంది. ఇది బ్యాక్ పార్ట్ కదండి నేను పెట్టింది. ఇప్పుడు ఇలా ఒక హాఫ్ ఇంచ్ డౌన్ కట్ చేసుకోవాలండి. ఎప్పుడైనా షోల్డర్ దగ్గర డౌన్ కట్ చేసి ఏమవుతుందంటే షోల్డర్ జారకుండా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది ఫిట్టింగ్ అనేది. చూడడానికి కూడా లుక్ బాగుంటుంది, లేసినట్టు ఉండదు అసలు. ఇలా ఒక హాఫ్ ఇంచ్తోని కుట్టుకోవాలి షోల్డర్ దగ్గర కూడా. మనం ఇక్కడ పైపింగ్ ఎమ్మింగ్ చేయట్లేదు కానీ షోల్డర్ దగ్గర ఇట్లా రబ్ చేయాలండి. 2-3 టైమ్స్ రబ్ చేస్తే సరిపోతుంది. సేమ్ అలాగే కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ సేమ్ కట్ చేసుకొని ఈ విధంగా జాయిన్ చేసుకోవడమే, చాలా ఈజీ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్, చెప్తాను నేను. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ వేసుకోవాలి మనం. అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వచ్చేసాయి కదా. ఇక్కడ ఎక్స్ట్రా అంటే ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి లోతు మనము. ఫ్రంట్ పార్ట్ ఇది ఒక హాఫ్ ఇంచ్ చంక దగ్గర డౌన్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది, ముడతలు అనేది రాకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు హ్యాండ్స్ తీసుకొని సెంటర్ పాయింట్ తీసుకోవాలి మనము. ఈ సెంటర్ దగ్గర ఒక ఖర్చు పెట్టుకొని ఇక్కడ ముందు భాగానికి కొంచెం హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకొని తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. చూడండి, మనం అంటే మెయిన్ క్లాత్కి తీసుకున్నాం, అంటే బాడీ పార్ట్ తీసుకున్నాం, ముందు భాగానికి హ్యాండ్స్కి తీసుకున్నాం. అలా తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది, ముడత అనేది ఉండదు చంక దగ్గర. ఇప్పుడు సెంటర్ పాయింట్ నుంచి ఈ చంక వరకు వేసుకున్న తర్వాత ఆపోజిట్లో మళ్ళీ వస్తున్నాను చూడండి. ఇట్లా ఆపోజిట్లో వస్తే కరెక్ట్గా వస్తుందండి. ఇలా సెంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం మందంగా ఉంటుంది కదా క్లాత్, చిన్నగా వేసుకోవాలి కుట్టు, ఫాస్ట్గా రావద్దు. ఇలా 2
కరెక్ట్గా పట్టుకొని వేసుకోవాలి. లేదంటే కిందికి క్లాత్ వెళ్ళిపోయింది అనుకోండి, ఒక దగ్గర చిన్నగా ఒక దగ్గర పెద్దగా వస్తుంది. ఇప్పుడు సైడ్కి తీసేసుకోవాలి. ఇట్లా వేసుకున్నప్పుడు మనకి రెండు కుట్లు వస్తున్నాయండి. రెండు కుట్లు వస్తాయి, పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్స్ అనేది కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి కూడా ఫ్రంట్ పార్ట్లో తీయాలి. అలాగే హ్యాండ్లో తీయాలి. ఇప్పుడు హ్యాండ్ తీసుకొని హ్యాండ్లోకి తీసుకోవాలి. అలాగే ఫస్ట్ మనం హ్యాండ్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా సెంటర్ ఉందా లేదా చూసుకొని అక్కడొక్కడ ఖర్చు అయితే పర్ఫెక్ట్గా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాతే లోతు తీయాలి. మనం సెంటర్ పాయింట్ ఎక్కడైనా తెలియకుండా లోతు తీసామనుకోండి కరెక్ట్గా రాదు హ్యాండ్. ఇప్పుడు ఈ విధంగా మనం కుట్టుకోవాలి. మళ్ళీ ఇలా సెంటర్ షోల్డర్ దగ్గర మన హ్యాండ్ పెట్టి సెంటర్ పాయింట్ తీసుకొని ఇట్లా పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి. చూసారు కదా నేను ఎలా అయితే కుడుతున్నానో అలాగే కుట్టుకోవాలండి. ఇప్పుడు రివర్స్ మళ్ళీ బ్యాక్ రావాలి. మీకు ఫస్ట్ కుట్టే వాళ్ళకు ఇలాంటి క్లాత్ కుడితే చాలా ఈజీ అండి. ఎందుకంటే లెజర్ క్లాత్ శారీలో వెళ్ళిన బ్లౌజెస్ అయినా చాలా జారుతుంటాయి కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ ప్లెయిన్ క్లాత్లతోని కుట్టాలండి. అంటే లైనింగ్ క్లాత్లు కాకుండా ప్లెయిన్ క్లాత్తోనైతే పర్ఫెక్ట్గా వస్తాయి. స్టిఫ్ ఉండే క్లాత్ తీసుకుంటే చాలా బెటరు. ఇక్కడ దారం ఊకే తెగుతుందండి, కొంచెం ప్రాబ్లం అయితే వస్తుంది మిషన్. ఇలా పర్ఫెక్ట్గా కుట్టుకున్న తర్వాత జాయింట్ చేసుకోవడమే. ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని చూడండి, నెక్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకోవడమే. మనము హ్యాండ్స్ అంటే మొత్తం సైడ్ జాయింట్స్, హ్యాండ్ జాయింట్స్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ జాయింట్ కొంచెం క్లిప్ పోయిందండి.